హాయ్ ఉడతా, ఏం చేస్తున్నావు? చెట్టు మీద మామిడికాయలు బాగా పండాయి. తీయటి మామిడి పండ్లు గంప నిండా కోసి ఉంచాను. అయితే నాకు కూడా కొన్ని మామిడి పళ్ళు ఇవ్వవా? సరే వనజ, నీకు 5 మామిడి పళ్ళు ఇస్తాను. జాగ్రత్తగా పట్టుకో. సరే, వెయ్యి పట్టుకుంటాను. ఇదిగో వేస్తున్నాను, జాగ్రత్తగా పట్టుకో. 1. అయ్యో, మామిడి పండు కాలువలో పడిపోయింది. పోతే పోయిందిలే వనజ, ఇంకో మామిడి పండు వేస్తాను, జాగ్రత్తగా పట్టుకో. ఇదిగో 2. అయ్యో, మళ్ళీ మామిడి పండు కాలువలో పడిపోయింది. పోతే పోయిందిలే వనజ, బాధపడకు. ఈసారి పండును జాగ్రత్తగా పట్టుకో. ఇదిగో 3. వనజ, ఈసారి జాగ్రత్తగా పట్టుకో. ఇది 4. నాకు పట్టుకోవడం రాదు ఉడతా, నువ్వే కిందికి దిగిరా. అయితే ఆఖరిసారిగా ఇంకొక్కసారి ప్రయత్నించు, జాగ్రత్తగా పట్టుకో. ఇదిగో 5. వనజ, మొత్తం 5 పళ్లను పట్టుకోలేక వదిలేసి నీళ్లపాలు చేశావు. అంటే నీకు దక్కిన మామిడి పండ్లు 0. 0 అంటే ఏమిటి ఉడతా? 0 అంటే ఇప్పుడు నీ చేతికి ఒక్క మామిడి పండు కూడా దొరకలేదు కదా, కాబట్టి నీకు దక్కిన మామిడి పళ్ళు 0 అని అర్థం. 0 గురించి ఇంకాస్త వివరంగా చెప్పవా? అయితే ముందుగా 0 మీద చక్కని పాట ఉంది, పాడతాను, శ్రద్ధగా విను. నువ్వు కూడా పాటను నేర్చుకొని చక్కగా పాడాలి, సరేనా? ఓ, అలాగే. అయితే విను. చిలుకలు ఆడుతుండగా ఆడలేక 1 పోతే మిగిలే 4 చిలుకలు నవ్వుతుండగా నవ్వలేక 1 పోతే మిగిలే 3 చిలుకలు మూలుగుతుండగా మూలుగలేక 1 పోతే మిగిలే 2 చిలుకలు ఎగురుతుండగా ఎగరలేక 1 పోతే మిగిలే 1 చిలుక వణుకుతుండగా వణకలేక 1 పోతే మిగిలే 0. పిల్లలు, ఇప్పుడు నేను పాడిన పాటను విన్నారు కదా? 0 అంటే ఏమిటో అర్థమైందా? పాటను మళ్ళీ వినాలంటే బొమ్మపై మళ్ళీ నొక్కి వినండి, పాడండి. ఇప్పుడు కొన్ని ఆటల ద్వారా 0 గురించి మరింత తెలుసుకుందాం. ముందుగా దండలో పూసలను లెక్కించే ఆట ఆడుదాం. పిల్లలు, మీరు చూస్తున్న ఈ దండలో ఎన్ని పూసలున్నాయో చెప్పండి. తెలియకపోతే ఆ దండపై నొక్కి తెలుసుకోండి. 5. 1 2 3 4 5. ఇప్పుడు ఈ దండలో ఎన్ని పూసలున్నాయో చెప్పండి. తెలియకపోతే ఆ దండపై నొక్కి తెలుసుకోండి. 4 1 2 3 4. ఇప్పుడు ఈ దండలో ఎన్ని పూసలున్నాయో చెప్పండి. తెలియకపోతే ఆ దండపై నొక్కి తెలుసుకోండి. 3 1 2 3. ఇప్పుడు ఈ దండలో ఎన్ని పూసలున్నాయో చెప్పండి. తెలియకపోతే ఆ దండపై నొక్కి తెలుసుకోండి. 2 1 2. ఇప్పుడు ఈ దండలో ఎన్ని పూసలున్నాయో చెప్పండి.
తెలియకపోతే ఆ దండపై నొక్కి తెలుసుకోండి. 1 పిల్లలు, దండలో ఎన్ని పూసలు మిగిలాయి? వనజ, నువ్వు చెప్పు. దండలో పూసలు ఏమీ మిగలలేదు. మరి దండలో పూసలు ఏమీ మిగలలేదు కనుక దీనిని ఏమంటాం? ఎలా సూచిస్తాం? వనజ, నువ్వు చెప్పు. నాకు తెలిసిపోయింది. పాటలో చెప్పావు కదా. సరే, చెప్పు చూద్దాం. దండలో పూసలు ఏమీ మిగలలేదు కనుక మిగిలిన పూసలు 0. పిల్లలు, సున్నాని ఎలా సూచిస్తారు అంటే ఎలా రాస్తారో తెలుసా? తెలియకపోతే వనజపై నొక్కి తెలుసుకోండి. సున్నా. పిల్లలు, ఇప్పుడు మరో తమాషా ఆట ఆడుదాం. ఇక్కడ మీరు చూస్తున్న బోనులో కొన్ని ఎలుకలు ఉన్నాయి. గమనించారు కదా? ఇప్పుడు మీరు బోనులో మొత్తం ఎన్ని ఎలుకలు ఉన్నాయో లెక్కించి చెప్పాలి. చెప్పండి చూద్దాం. తెలియకపోతే వనజపై నొక్కి తెలుసుకోండి. 3 ఎలుకలు ఉన్నాయి. పిల్లలు, ఇప్పుడు బోనుపై నొక్కి ఒక ఎలుకను వదలండి. పిల్లలు, ఇప్పుడు బోనులో మొత్తం ఎన్ని ఎలుకలు మిగిలి ఉన్నాయో లెక్కించి చెప్పాలి. తెలియకపోతే వనజపై నొక్కి తెలుసుకోండి. 2 ఎలుకలు ఉన్నాయి. పిల్లలు, ఇప్పుడు బోనుపై నొక్కి ఒక ఎలుకను వదలండి. పిల్లలు, ఇప్పుడు బోనులో మొత్తం ఎన్ని ఎలుకలు మిగిలి ఉన్నాయో లెక్కించి చెప్పాలి. తెలియకపోతే వనజపై నొక్కి తెలుసుకోండి. 1 ఎలుక ఉంది. పిల్లలు, ఇప్పుడు బోనుపై నొక్కి ఒక ఎలుకను వదలండి. పిల్లలు, ఇప్పుడు బోనులో మొత్తం ఎన్ని ఎలుకలు మిగిలి ఉన్నాయో లెక్కించి చెప్పాలి. తెలియకపోతే వనజపై నొక్కి తెలుసుకోండి. 1 ఎలుక ఉంది. అది కూడా పారిపోయింది. కాబట్టి బోనులో ఉన్న ఎలుకలు 0. పిల్లలు, ఇప్పుడు మనం బెలూన్ల ఆట ఆడుకుందాం. సరేనా? అయితే చూడండి. ఈ అబ్బాయి చేతిలో ఎన్ని బెలూన్లు ఉన్నాయి లెక్కించి చెప్పండి. తెలియకపోతే ఆ బొమ్మపై నొక్కి తెలుసుకోండి. 3 బెలూన్లు. పిల్లలు, ఇప్పుడు బొమ్మలో ఉన్న ఒక బెలూన్ పై నొక్కి దానిని పగలగొట్టండి. పిల్లలు, ఇప్పుడు ఎన్ని బెలూన్లు మిగిలి ఉన్నాయో లెక్కించి చెప్పండి. తెలియకపోతే వనజపై నొక్కండి. ఒక బెలూన్ పగిలిపోగా ఇంకా 2 బెలూన్లు మిగిలి ఉన్నాయి. పిల్లలు, ఇప్పుడు బొమ్మలో ఉన్న ఒక బెలూన్ పై నొక్కి దానిని పగలగొట్టండి. పిల్లలు, ఇప్పుడు ఇంకా ఎన్ని బెలూన్లు మిగిలి ఉన్నాయి లెక్కించి చెప్పండి. తెలియకపోతే వనజపై నొక్కండి. 2వ బెలూన్ పగిలిపోగా ఇంకా 1 బెలూన్ మిగిలి ఉంది. పిల్లలు, ఇప్పుడు బొమ్మలో మిగిలి ఉన్న బెలూన్ పై నొక్కి పగలగొట్టండి. పిల్లలు, ఇప్పుడు ఇంకా ఎన్ని బెలూన్లు మిగిలి ఉన్నాయి లెక్కించి చెప్పండి. తెలియకపోతే వనజపై నొక్కండి. 3వ బెలూన్ కూడా పగిలిపోగా ఇంకా మిగిలిన బెలూన్లు 0. వనజ, ఇప్పుడు అర్థమైందా 0 అంటే ఏమిటో, దాన్ని ఎలా రాస్తారో? ధన్యవాదాలు ఉడతా. 0 గురించి
చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పావు. నాకిప్పుడు 0 అంటే ఏమిటో తెలిసిపోయింది. నేనిప్పుడు త్వరగా ఇంటికి వెళ్ళాలి. లేకపోతే నా చాక్లెట్లన్నీ తమ్ముడు తినేస్తే నాకు మిగిలేది 0. సరే అయితే వెళ్ళు, రేపు మళ్ళీ కలుద్దాం.